హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. బైబిలు పాపిని కుష్ఠరోగితోనే పోలుస్తుంది. ప్రతి పాపి కూడా బయటికి డాబుగా కనపడ్డ అట్టహాసాలు చేస్తున్న అంతరాగంలో ఒంటరితనాన్ని అనుభవిస్తుంటాడు. అందుకే చూడండి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అన్నవాళ్ళు, ధనవంతులు అన్నవాళ్ళు చివరికి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవటమో, డ్రగ్ అడిక్ట్స్ అయిపోవటమో, వాళ్ళు మత్తు పదార్థాలకు బానిసలైపోయి వారి మనసును తృప్తిపరచుకోవడానికి ఆర్టిఫిషియల్గా ఏదో ప్రయత్నాలు చేయటమో అనేది మనం చూస్తూనే ఉన్నాం. కారణం, యేసుక్రీస్తు లేనివారు ఆదరణ లేనివారే. క్రీస్తును కలిగిన వారు ఎంత ధన్యులో అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. మీరు నిజంగా క్రీస్తుని కలిగి ఉంటే, ప్రభు ఇచ్చిన రక్షణ పొందిన వారు ఎంత ధన్యులో అన్నది మీరు గుర్తిస్తే సరిపోద్ది. కానీ ఈ సమయంలో ఒక్కసారి ఆలోచన చేస్తే, అటువంటి పరిస్థితుల్లో ఉన్న 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువును చూడగానే ఏం చేశారట? 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మును కరుణించుమని గొప్ప శబ్దముతో కేకలు వేసిరి. యేసు ప్రభువా మమ్మును అని మనం ఇంతసేపు ప్రార్థన అంటున్నాం, ఎంతోసేపు ప్రార్థన చేసామంటున్నాం. ప్రార్థన సారం కుష్ఠరోగులను చూసి నేర్చుకోవాలి మనం. వాళ్ళు ప్రభువును చూడగానే పాస్టర్ గారు ప్రార్థన చేయమని చెప్పలేదు, పక్కనోళ్ళు నోరు ఇప్పండి అని చెప్పలేదు, గట్టిగా ప్రార్థన చేయండి అని చెప్పలేదు, ఏం చెయ్యాలని చెప్పలేదు, ప్రభువును చూడగానే మోకరించమని చెప్పలేదు, చేతులు ఎత్తమని చెప్పలేదు. వారు దూరమున నిలిచి, ఏంటండి దూరమున, ఎదురుగా వచ్చి దూరమున నిలిచి. ఇది 2 గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు ప్రభువుకు ఎదురుగా ఉన్నాం, పాస్టర్ గారికి ఎదురుగా కాదు. ఎవరికి ఎదురుగా ఉన్నాం? నువ్వు ప్రార్థన అన్నంటనే నీ ఎదురుగుండా ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు. అందుకే ప్రార్థనలో, అందుకే కళ్ళు తెరవటం, ప్రార్థనలో గుసగుసలాడటం, ప్రార్థనలో బైబిల్ చదువుకోవటం, ప్రార్థనలో లేచి వెళ్ళిపోవటం, ఈ చెయ్యొద్దని నేను ఎప్పుడు చెప్తుంటాను. ఎందుకంటే ప్రభువు మన మీదనే దృష్టి ఉంచి ఉన్నాడు. ఆయన్ని మనం నిర్లక్ష్యపరిచిన వారు అవుతాం, అవమానపరిచిన వారు అవుతాం, ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. ప్రార్థన అనగానే అటెన్షన్, అంతే, కేంద్రీకరించాలి. ఎందుకంటే నీ ముందు ప్రభువు ఉన్నాడు ఆత్మస్వరూపిగా. నీ మనోనేత్రాలు తెరిస్తే నీకు కనపడుతుంది, ఆయన సన్నిధి కనపడుతుంది, ఆయన యొక్క స్వరూపం కనపడుతుంది. కావాలంటే కూడా చాలామందికి ఆయన మనల్ని చూడగానే నీలో ఆ ఏకాగ్రత రావాలి, ఆ భయం రావాలి. భయం అంటే ఆయన ఏదో కొట్టేస్తాడు, చంపేస్తాడని కదా, గౌరవం, ఘనత, ఘనపరచటం. మనం సాధారణంగా ఒక గొప్ప వ్యక్తిని చూడంగానే ఎంత గౌరవిస్తాం, ఎంత భయపడతాం, గౌరవపూర్వకమైన భయం. అలాగే మనం ప్రభు సన్నిధిలో ప్రతిసారి ప్రార్థన అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రభువు మన ముందు నిలబడి ఉన్నాడు కాబట్టి, ప్రభువు మన ముందు నిలబడి ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? కూర్చొని కుర్చీలో ప్రార్థన చేయడం కుదురుద్దా? కుదరదు. పడుకొని ప్రార్థన చేయడం కుదరుద్దా? ఇఫ్ యు ఆర్ సిక్, హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటే నువ్వు కూర్చోలేవు, మోకరించలేవు, వేరే సంగతి. కానీ ముఖ్యంగా దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు నిలిచి లేక మోకరించి ఏం చేశారు? 2వ మాట. 3వది, దూరమున నిలిచి, యేసు ప్రభువా, యేసు ప్రభువా. యేసు నామములో మనం ప్రార్థన చేస్తున్నాం, తండ్రిని అడుగుతున్నాం. కానీ ఎవరి నామములు అడుగుతున్నాం? యేసు నామం. ఎందుకంటే ఆయన నామం అన్ని నామముల కంటే పైనామం. ఆయన ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలని, ప్రతి నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకోవాలని దేవుడు హెచ్చించిన నామం. నా నామములో మీరు ఏమడిగినా ఇస్తానన్నాడు. అది చాలామందికి విశ్వాసం లేదు. మన ప్రార్థనలో కొన్ని అడుగుతున్నాం దేవుని దగ్గర, కొన్ని మనం చేసుకోవచ్చు అనుకుంటున్నాం. మనకి గతి లేని స్థితి వచ్చినప్పుడు దేవుని దగ్గర అడుగుతారు కొంతమంది. మనకు చేతలేని అన్నీ ఆయన అడగకూడనే చేసేసుకుందాం అనుకుంటారు. అదే నేర్చుకోవాలి. ప్రార్థన అంటే అత్యవసరమైన పరిస్థితుల్లోనే ప్రార్థన కాదు, ముఖ్యమైన విషయాల కోసమే ప్రార్థన కాదు.
ప్రతిసారి ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనం ఆయన నామంలో అడగటం, నీ సన్నిధి నాకు తోడు దయచేయి, నువ్వు నాకు తోడుండు, నా చేతుల పనులు దీవించు అని ప్రభువుని అడిగి ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. ప్రార్థన నీకే అర్పించుకుంటున్నానయ్యా. నా జీవితం నీ కొరకే, నా కుటుంబం నీ కొరకే, నా సమయం నీదే, నా దేహము నీదే, నా సంతానము నీదే, నా సంపాదన నీదే, నా సమస్తము నీకే అయ్యా. భయంకరమైన పాపపు కుష్టు నుంచి నన్ను విడిపించావే. పాపపు ఊబిలో కూరుకొని ఉన్నప్పుడు నన్ను లేపి నిలబెట్టావే. పనికి రానివాడిగా ఉన్నప్పుడు ప్రయోజకుడిగా నన్ను చేసుకున్నావే. సిగ్గు అవమానానికి గురైన నన్ను ఘనతకు పాత్రుడిగా చేశావే. కృతజ్ఞత నాకు దయచేయ్యా. తిరిగి వచ్చి నిన్ను స్తుతించేవాడిగా చేయి నాయన. నీ మందిరములో కూడి నీ కొరకు ప్రయాసపడేవాడిగా చేయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో నీవు చేసిన మేలులు తలంచి తమ శేష జీవితాలు నీకు అప్పగించుకోవడానికి సహాయం చేయి. పరిశుద్ధాత్మ కార్యాలు మా హృదయాలలో కొనసాగించుకొనుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.